మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తల వెంట జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే 4,000 కోట్లు దేశం దాటించేశారు అంటూ 2,000 కోట్లను దుబాయ్ తరలించిన సునీల్ రెడ్డి. ఏపీతో పోలిస్తే ఢిల్లీ మద్యం స్కామ్ నీటి బొట్టు అంతే. 5 ఏళ్లలో 18,000 కోట్ల దుర్వినియోగం. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంపై ఈడీ దర్యాప్తు చేయాలి. లోక్సభలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత శ్రీకృష్ణదేవరాయలు డిమాండ్. ఆంధ్రప్రదేశ్లో వైకాపా ప్రభుత్వంలో మద్యం వ్యాపారంలో ఢిల్లీని మించిన కుంభకోణం జరిగిందని తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ఆరోపించారు. ఏపీ కుంభకోణంతో పోలిస్తే ఢిల్లీ స్కామ్ నీటి బొట్టు అంతే అని వ్యాఖ్యానించారు. 5 ఏళ్లలో రాష్ట్రంలో 99,000 కోట్ల మద్యం వ్యాపారం జరిగితే అందులో 18,000 కోట్లు దుర్వినియోగం అయ్యాయని పేర్కొన్నారు. ఇవి కాకుండా మరో 4,000 కోట్లను బెనామీల పేరు మీద దుబాయ్, ఆఫ్రికాలకు తరలించినట్టు ఆరోపించారు. ఇందులో హైదరాబాద్కి చెందిన మౌలిక వస్తువుల కంపెనీ పేరుతో ఎన్ సునీల్ రెడ్డి అనే వ్యక్తి 2,000 కోట్లు దుబాయ్కి తరలించారని ధ్వజమెత్తారు. ఈ లావాదేవీలపై ఈడీ దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన సోమవారం లోక్సభలో ఫైనాన్స్ బిల్లుపై జరిగిన చర్చలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ను అశాస్త్రీయంగా విభజించారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు 16,000 కోట్ల రెవెన్యూ లోటు ఉంది. 14-24 మధ్యకాలంలో జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 17% నుంచి 14.4% తగ్గిపోతే ఏపీలో మాత్రం 24% నుంచి 30% పెరిగింది. అంటే రాష్ట్రం వ్యవసాయంపై ఆధారపడడం పెరిగిపోయింది. ఇదే సమయంలో సేవారంగం వాటా 51% నుంచి 41% పడిపోయింది. అందువల్ల కేంద్రం రాష్ట్రం అడుగుతున్న రెవెన్యూ లోటు భర్తీ చేయాలి. అశాస్త్రీయంగా జరిగిన రాష్ట్ర విభజనే కాకుండా గత 5 ఏళ్ల ప్రభుత్వంలో జరిగిన ఆర్థిక అవతాకులు కూడా రాష్ట్ర ఇబ్బందులకు కారణమని పేర్కొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. గొంతు ఎండనీయద్దు. పట్టణాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి 39 కోట్లు, గ్రామాల్లో 35 కోట్లతో 12,138 నీటి తొట్టెల నిర్మాణం. రద్దీ ప్రాంతాల్లో మంచినీరు, మజ్జిగ పంపిణీ చేయాలి. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు. పట్టణాల్లో వేసవిలో తాగునీటి సమస్య పరిష్కారానికి 39 కోట్లు విడుదల చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. గ్రామాల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎండల తీవ్రతపై ప్రజలకు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి వడదెబ్బ మరణాలను నివారించాలని అన్నారు. రద్దీ ప్రాంతాల్లో ప్రజలకు తాగునీరు, మజ్జిగ పంపిణీ చేయాలని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి సమస్య కనిపించకుండా ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. వేసవి కార్యాచరణ ప్రణాళికపై పురపాలక, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య శాఖలు, విపత్తుల యాజమాన్య సంస్థ అధికారులతో సచివాలయంలో సీఎం సోమవారం సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. మార్కెట్లు, బస్టాండ్లు, కూలీ అడ్డాలు, జనసమూహం ఎక్కువగా ఉండే ప్రాంతాలు చలివేంద్రాలు పెట్టాలి. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే చోట్ల ఉచితంగా మజ్జిగ పంపిణీ చేయాలి. స్వచ్ఛందంగా చలివేంద్రాలు ఏర్పాటు చేసేవారి ప్రభుత్వ శాఖల నుంచి సహకారం అందించాలి. పశువులకు నీరు అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో 35 కోట్లతో 12,138 తొట్టెల నిర్మాణం చేపట్టాలని చంద్రబాబు ఆదేశించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఇంటర్మీడియట్లో మొదటిసారిగా 1 మార్కు ప్రశ్నలు, ప్రథమ సంవత్సర ప్రశ్నపత్రాల నమూనాను విడుదల చేసిన బోర్డు. గణితం ఒకే పేపర్, 85 మార్కులకు. భౌతిక, రసాయన, జీవశాస్త్రాలు, సైన్స్ గ్రూపుల్లో 5 పేపర్లే. మొదటి ఏడాది విద్యార్థులకు ఎన్సీఈఆర్టీ సిలబస్ అమలు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పబ్లిక్ పరీక్షలో మొదటిసారిగా 1 మార్కు ప్రశ్నలు ప్రవేశపెడుతున్నారు. సిలబస్, ప్రశ్నపత్రాల నమూనాలోను ఇంటర్మీడియట్ విద్యామండలి మార్పులు చేసింది. ఈ మార్పుల వివరాలను జూనియర్ కళాశాలకు పంపించింది. మొదటి ఏడాదిలో జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి సిలబస్ను ప్రవేశపెట్టారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఉత్తరాంధ్రలో అంతర్జాతీయ వర్సిటీ విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించే లక్ష్యంతో ఉత్తరాంధ్రలో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ ఎస్యుయు జీఎన్యూతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఉండవల్లిలో నివాసాల విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో సోమవారం ఒప్పందంపై సంతకాలు చేశారు. ఒప్పందం ప్రకారం ఉత్తరాంధ్రలో అంతర్జాతీయ విశ్వవిద్యాలయం స్థాపించడానికి జీఎన్యూ సుమారు 1,300 కోట్ల పెట్టుబడి పెడుతుంది. దీంతో గ్లోబల్ ఎడ్యుకేషన్ ఎకోసిస్టమ్ అభివృద్ధి చెందడంతో పాటు 500 మందికి ఉపాధి లభించబోతోంది. అంతర్జాతీయ విశ్వవిద్యాలయ స్థాపనకు పెట్టుబడి, సాంకేతికత, ఎక్విప్మెంట్ని అందుబాటులో ఉంచడంలో జీఎన్యూ సహకారం అందిస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కక్షతోనే విడుదల రజని దాడులు చేయించారు. శ్రీలక్ష్మి బాలాజీ స్టోన్ క్రషర్స్ తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుంది. వారికి రజనీకి మధ్య రాజకీయ శత్రుత్వం. మైనింగ్ రాయల్టీని ఎగవేసినట్టు నివేదిక ఇవ్వాలని సర్వే బృందంపై ఒత్తిడి. 10.5 కోట్లు ఎగవేసినట్టు అశాస్త్రీయ నివేదిక. విజిలెన్స్కు వాంగ్మూలం ఇచ్చిన నాటి ఆర్వీఏఓ జాషువా. వైకాపా ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు, మద్దతుదారులపై రాజకీయ వేధింపుల, కక్ష సాధింపు చర్యలు భాగంగానే పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీలక్ష్మి బాలాజీ స్టోన్ క్రషర్పై అప్పటి చిలకలూరుపేట ఎమ్మెల్యే వైకాపా నాయకురాలు విడుదల రజని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం చేత దాడులు చేయించినట్టు వెల్లడైంది. క్రషర్పై లిఖితపూర్వక ఫిర్యాదు ఇవ్వడమే కాకుండా భారీగా జరిమానా విధించేందుకు వీలుగా తప్పుడు నివేదిక సమర్పించాలి. క్షేత్రస్థాయి విచారణకు వెళ్లిన అధికారులు, సిబ్బంది సర్వే జరిపిన థర్డ్ పార్టీ ఏజెన్సీపై రాజకీయంగా ఒత్తిడి తెచ్చినట్టు నిర్ధారణ అయింది. స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి, వేధించి అక్రమ వసూలకు పాల్పడ్డారన్న అభియోగాలపై విచారణలో భాగంగా గుంటూరు నాటి ఆర్వీఈఓ ఐపీఎస్ అధికారి పల్లె జాషువాకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం నోటీసులు ఇచ్చింది. గత ఏడాది అక్టోబర్ 21 ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఆ వాంగ్మూలం తాజాగా వెలుగు చూస్తుంది. ఆ దాడుల్ని రజనీ చేయించినట్టు అందులో తేలింది. జాషువా వాంగ్మూలంలో ప్రధాన అంశాలు ఇవన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. రజనీ ఎదురు తిరగడం, బీసీ నాయకురాలను అన్నటువంటి పాయింట్ని హైలైట్ చేయడం. ఆ నేపథ్యంలో ఇప్పుడు రివర్స్లో రావాలంటే అప్పుడెప్పుడు అక్టోబర్ 21వ తారీఖున ఇచ్చిన లిఖితపూర్వకమైనటువంటి లెటర్ ఇవాళ ఎట్లా బయటకు వచ్చింది?
అంటే ప్రభుత్వం బయటకిస్తే వస్తుంది. తద్వారా ఈనాడు జ్యోతి వీటిలో రాయించడానికి, అలాగే టీవీ ఛానళ్ళలో బ్రేకింగ్ వేయడానికి ఇది ఒక వ్యూహాత్మకమైనటువంటి ఎదుగుడు. మామూలుగా అయితే ఇట్లాంటి పేపర్ లీక్ చేసినందుకు కేసు పెట్టాలి కదా బేసిక్గా అయితే కనుక. అక్కడ 164 స్టేట్మెంట్ ఇస్తే ఆ లెక్కలోకి వస్తుంది. ఇంకోటి ఇక్కడ మైనింగ్కి సంబంధించి ఇప్పుడు జరుగుతున్నాయి ఏంటి, ఇప్పుడు ఓపెన్గా మైనింగ్ జరుగుతుందని ఓ పక్కనేమో కాకాని మీద కేసు పెడతారు. అప్పుడు మైనింగ్కి సంబంధించి తేడా జరగలేదని చెప్పేసి ఇప్పుడు స్టేట్మెంట్ ఇస్తారు. అంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ ప్రత్యర్థులు తప్పుడు మైనింగ్ చేస్తారు, అధికారంలోకి రాగానే వాళ్ళు మంచి పనులు చేస్తూ ఉంటారు. అదొక విచిత్రమైనటువంటి వ్యవహారం. ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే మనం ఎలా కావాలంటే అలా మాట్లాడుకునేటటువంటి వెసులుబాటు ఉంటుంది. లేకపోతే అమరావతితో పాటు రాజధాని గ్రామాల అభివృద్ధి, అమరావతి నిర్మాణానికి సమాంతరంగా రాజధాని గ్రామాలను అభివృద్ధి చేయాలని రైతులు ముక్తఖండతో ప్రభుత్వాన్ని కోరారు. రాజధాని పరిధిలోని ప్రతి గ్రామంలోని సిఆర్డీ అధికారులు గ్రామ సభలు ఏర్పాటు చేసి మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేకంగా సవివర ప్రాజెక్టు నివేదికలు తయారు చేయాలని సూచించారు. రాజధాని నిర్మాణం పూర్తయి 3 ఏళ్లలో గ్రామాల్లోని అన్ని రకాల వసతులు కల్పించాలని విన్నవించారు. ప్రతి పనికి నిర్దిష్ట గడువు నిర్దేశించుకుని పూర్తి చేయాలన్నారు. తుళ్లూరులో సోమవారం అమరావతి పరిధిలోని గ్రామాల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించి రైతుల నుంచి అభిప్రాయాలు వెంటనే స్వీకరించారు. 2014 భూ సమీకరణ ఒప్పంద సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి, నిరుద్యోగ యువతకు 25 లక్షల వరకు వడ్డీ లేని రుణం అందించాలని డిమాండ్ చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది జస్టిస్ వర్మ బదిలీ అలహాబాద్ హైకోర్టుకు పంపుతూ కొలీజియం నిర్ణయం, విధులకు దూరం పెట్టిన ఢిల్లీ హైకోర్టు సీజీఐ నిర్ణయం బేష్ దన్కట్, న్యాయ వ్యవస్థ ప్రతిష్ఠ దెబ్బతింది. ప్రతిపక్షాలు అగ్ని ప్రమాదం సందర్భంగా ఇంట్లో కాలిపోయి నగదు దొరికిన ఘటనలో ఆరోపణలు ఎదుర్కొన్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో కొలీజియం ఈ నిర్ణయం తీసుకుంది. జస్టిస్ యశ్వంత్ వర్మను ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని ఈ నెల 20-24 తేదీలో సమావేశమైన కొలీజియం నిర్ణయం తీసుకుందని సుప్రీంకోర్టు వెల్లడించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే సమస్య ఏంటంటే కరప్షన్ పబ్లిక్గా కనబడిందని చెప్తూ ఉట్టి బదిలీ చేయడం వలన ఆ సమస్య పరిష్కారం అయిపోతుంది. ఆ లెక్కనైతే ప్రభుత్వ ఉద్యోగులందరినీ కూడా అవినీతిలో దొరికినప్పుడు వేరే చోటకి బదిలీ చేసేస్తే సరిపోతుంది కదా. తీసేసేటటువంటిది లేదా సస్పెండ్ చేసే విధానం ఇక్కడ న్యాయ వ్యవస్థలో లేకపోతే బయట వాళ్ళ మీద మరి అట్లాంటి యాక్షన్ తీసుకునే అధికారం న్యాయ వ్యవస్థకు ఉండడం కరెక్టేనా అన్నది ఇప్పుడు పెద్ద చర్చ. లేకపోతే నచ్చినప్పుడు వచ్చి లొంగిపోతానంటే కుదరదు. 11 జైల్లో ఎందుకు సరెండర్ కాలేదు ఎవరినివ్వండి. బోరుగడ్డ అనిల్పై హైకోర్టు ఆగ్రహం, కళ్ళు మూసుకుంటే ఏదైనా చేస్తాడని ఘాటు వ్యాఖ్య. నకిలీ మెడికల్ సర్టిఫికేట్తో బెయిల్ పొందడంపై కోర్టు దిక్కన కింద విచారణ చేస్తామని కోర్టు. నచ్చినప్పుడు వచ్చి ఇష్టానుసారంగా జైల్లో లొంగిపోతాంటే కుదరదని రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్కి హైకోర్టు తేల్చెప్పింది. కోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 11న సాయంత్రం 5 గంటల్లోపు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం లొంగిపోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసి గడువులోకి ఎందుకు లొంగిపోలేదు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. బోరుగడ్డ విడుదలకు పూచికత్తులు సమర్పించిన వారి వివరాలను తమ ముందుంచాలని జైలు సూపరింటెండెంట్ని ఆదేశించింది. నకిలీ మెడికల్ సర్టిఫికేట్తో మధ్యంతర బెయిల్ పొందడంపై తీవ్ర చర్చ జరుగుతున్న వేళ ఆ ఉత్తర్వులు మరోసారి పొడిగించాలని హైకోర్టు కోరడంపై మండిపడింది. కళ్ళు మూసుకుంటే ఏదైనా చేస్తారని బెయిల్ పొడిగించాలని ఎన్నిసార్లైనా కోరతారని బోరుగడ్డను ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించింది. తల్లి అనారోగ్యం కారణాన్ని సాగ్గా చూపుతూ నకిలీ మెడికల్ సర్టిఫికేట్తో మధ్యంతర బెయిల్ పొందిన వ్యవహారంపై క్రిమినల్ కోర్టు దగ్గర కేసు నమోదు చేసి విచారణ చేపడతామని స్పష్టం చేసి దీనిపై ప్రాథమిక విచారణ నివేదిక ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్ సీల్డ్ కవర్లో హైకోర్టు రిజిస్ట్రార్ వద్ద దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. సంబంధిత డాక్టర్ను సైతం విచారిస్తామని స్పష్టం చేసింది. తదుపరి విచారణ 6 రోజులకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జున సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. బోరుగడ్డ అనిల్ వైకాపాయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహా పలువురు విపక్ష నాయకులు వారి కుటుంబీకులను సామాజిక మాధ్యమాలు అసభ్య పదజాలను తీవ్రస్థాయిలో దూషించారు. ఓ కేసులో రాజమహేంద్రవరం కారాగారం రిమాండ్ ఖైదీగా ఉన్న అనిల్ తన తల్లి పద్మావతి చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటున్నారంటూ హైకోర్టులో నకిలీ మెడికల్ సర్టిఫికేట్ దాఖలు చేసి ఈ నెల 11 వరకు మధ్యంతర బెయిల్ పొడిగించుకున్నాడు. మరోమారు బెయిల్ పొడిగించుకునే చేసిన ప్రయత్నం బెడిసికొట్టిన విషయం తెలిసిందే అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సినీ నటులపై నమోదైన బెట్టింగ్ కేసులో కొత్త మలుపు. నిషేధిత బెట్టింగ్ జోదం యాప్లకు ప్రచారం చేసినందుకు సినీ నటులు రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్ సహా 25 మంది నటులు ఇన్ఫ్లుయెన్సర్ల మీద నమోదైన కేసులో కొత్త మలుపు చోటు చేసుకుని మియాపూర్ పోలీసులు ఈ కేసులో బెట్టింగ్ యాప్ల నిర్వాహకులను కూడా నిందితులుగా చేర్చారు. మొత్తం 19 యాప్ల పేర్లను నిందితుల జాబితాలో జారీ చేశారు. జంగ్లీ, రమ్మీ.com, A23, YOLO, 247.com, ఫెయిర్ ప్లే, జీత్విన్, విఎల్ బుక్, తాజ్ 77, వివిబి బాక్, ధనీ బుక్ 365, మామా 247, తెలుగు 365, S365, జై 365, వివి బుక్, ఓకే విన్, జెటెక్స్, పరిమ్యాచ్, తాజ్ 777 బుక్, ఆంధ్ర 365 తదితర యాప్లు పేర్లను చేర్చారు. బెట్టింగ్ యాప్లు ప్రచారం చేసిన నట్లు ఇన్ఫ్లుయెన్సర్లకు నోటీసులు ఇచ్చి విచారించే ముందు పోలీసులు న్యాయ సలహా తీసుకున్నారు. బెట్టింగ్పై తెలంగాణ నిషేధం ఉన్నప్పటికీ నిర్వాహకులు వేర్వేరు పేర్లతో బెట్టింగ్ యాప్లు విస్తృతంగా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అన్నింటికీ మూల కారణం యాప్లే కాబట్టి వాటి నిర్వాహకులను కూడా నిందితుడిగా చేర్చి విచారణను పిలవాలని నిర్ణయానికి వచ్చారు. పలు కోణాల్లో నిర్వాహకులను విచారించి సేకరించిన సమాచారం పరిశీలించి ఎవరు తెలంగాణ నిబంధనలు ఉల్లంఘించినట్టు తేలితే వాళ్ళని ముందుగా విచారిస్తారు. ఆ తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయి. ప్రస్తుతం పోలీసులు సదరు యాప్ల నిర్వాహకులు జాడను కనిపెట్టే పనిలో ఉన్నారు. సోమవారం సాయంత్రానికి 5 యాప్ల వివరాలు గుర్తించినట్టు అధికారి తెలిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పొగాకు రైతుపై బర్లీ బండ
బర్లీ పొగాకు సాగు చేసిన రైతులకి ఈసారి కౌలు కూడా వచ్చే పరిస్థితి కనిపించలేదు. గత ఏడాది క్వింటా పొగాకు 15,000 ధర పలకడంతో ఈసారి కర్నూలు నుంచి కృష్ణా జిల్లా వరకు రైతులు వైట్ ఆర్ బ్లాక్ బర్లీ రకాన్ని వేశారు. సాగు చేయండి మేము వచ్చి కొంటామని అభయమించిన పొగాకు సంస్థలు తీరా పంట చేతికి వచ్చేసామని ముఖం చాటేశారు. ముఖ్యంగా ఉమ్మడి ప్రకాశం గుంటూరు జిల్లాలో బ్లాక్ బర్లీ పొగాకు అడిగే నదిలే లేడు. రైతులు 2,500 నుంచి 3,000 దళారులకు విక్రయిస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పండించే వర్జీనియా FCV ఫ్లూ క్యూర్డ్ టొబాకో పొగాకు బోర్డు నియంత్రణ ఉంటుంది. నాటు పొగాకుగా పిలిచే వైట్ ఆర్ బ్లాక్ బర్లీ రకానికి నియంత్రణ ఉండదు. ప్రైవేట్ సంస్థలు రైతులతో ఒప్పందం చేసుకుని విత్తనాలు ఇచ్చి సాగు చేయిస్తాయి. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాలో నల్ల నేలలో బ్లాక్ బర్లీ, ఎర్ర నేలల్లో వైట్ బర్లీ సాగు వచ్చేస్తారు. గతేడాది ధర చూసి ఈసారి కొందరు రైతులు భూమి కౌలుకు తీసుకుని మరి పొగాకు వేశారు. ఏడాది సుమారు 4 లక్షల ఎకరాలు పొగాకు వేసినట్టు అంచనా. దీంతో గతేడాది కంటే ఈసారి 50% మేర ఉత్పత్తి పెరుగుతుందని కంపెనీలు అంచనా వేస్తున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే బీమా ఎగ్గొట్టావు, పరిహారం కట్టుబాబు, రైతులకు ప్రభుత్వమే పూర్తి స్థాయిలో పరిహారం అందించాలి. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ డిమాండ్. వైఎస్ఆర్ అనంతపురం జిల్లాలో 4,000 ఎకరాల్లో అరటి తోటల నేలమట్టం మళ్లీ మన ప్రభుత్వం రాగానే నెల రోజుల్లోని రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా. చంద్రబాబు సర్కార్ వచ్చాక ఉచిత పంటల బీమాకు మంగళం. ఇప్పటికే ఒక ఏడాది 26,000 పెట్టుబడి సాయానికి ఎగనామం. ధాన్యం, మిర్చి, పెసలు, శనగలు, మినుములు, కందులు ఏ పంటకు ఇవాళ గిట్టుబాటు ధర లేదు. వైఎస్ఆర్ జిల్లా లింగాల మండలంలో దెబ్బతిన్న అరటి తోటలు పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పిన వైఎస్ జగన్. చంద్రబాబు ఇక్కడ రైతులకు ఖచ్చితంగా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి, ఇన్సూరెన్స్ సొమ్ము ఖచ్చితంగా రావాలి. ఒకవేళ రైతన్నలకు అది రాని పరిస్థితి ఉంటే తదుపరి వచ్చేది మన ప్రభుత్వమే. ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వచ్చాక నెల రోజుల్లోనే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాం. అలాగే వాళ్ళ రైతులకు రాని ఇన్సూరెన్స్ కూడా ఇప్పిస్తాం. ప్రతి రైతన్న ముఖంలో సంతోషం కనిపించేలా చేస్తాం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే IPLలో బెట్టింగ్లో జోరు అంటూ ఆఫ్లైన్తో పాటు ఆన్లైన్లోనూ వివిధ యాప్ల ద్వారా నిర్వహణ. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే బుకేలతో పని లేకుండా పందాలు. వ్యాపారులు, ఉద్యోగులతో పాటు విద్యార్థులు కూడా ఈ ఉచ్చులో. 357 బెట్టింగ్ వెబ్సైట్లను బ్లాక్ చేసిన DGGA. మరో 700 యాప్ల పైన నిఘా. వీటికి చెందిన 2,400 బ్యాంక్ ఖాతాలో 126 కోట్లు ఫ్రీజ్. సీజన్ ముగిసేలోపు 1,00,000 కోట్లు చేతులు మారే అవకాశం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే విపత్తును మించిన ప్రభుత్వ నిర్లక్ష్యం, వరుస వైపరీత్యాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులు. సీజన్ ముగుస్తున్న అందని పంట నష్టపరిహారం, కరువు సాయం, ఇన్పుట్ సబ్సిడీ, కరువు సాయం కలిపి చెల్లించాల్సింది 838 కోట్లు. చెల్లించిన ఇన్పుట్ సబ్సిడీ 285 కోట్లే. రైతులకు ఇస్తానన్న 26,000 సాయం ఊసేలేదు. వ్యాపారులు, దళారు చేతుల్లో దగా పడుతున్న అన్నదాతను ఆదుకోవాలన్న ఆలోచన లేదన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఇంటర్మీడియట్లో కొత్త సిలబస్ అంటూ NCERT సిలబస్కి సంబంధించినటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. మరోవైపు డ్రగ్స్పై డర్టీ ప్రచారం అంటూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో డ్రగ్స్ దందా అంటూ గగ్గోలు. ఎన్నికల్లో ప్రజల్ని తప్పుదారి పట్టించిన బాబు కూటమి ప్రచారం అదంతా విష ప్రచారమని తేల్చిన కేంద్ర హోంశాఖ 2022, 23, 24లో దేశంలో డ్రగ్స్ కేసులు ఎక్కువ ఉన్న 12 రాష్ట్రాల జాబితా పార్లమెంట్కి. ఆ జాబితాలో ఏపీనే లేదు. అంటే బాబు కూటమి చేసిందంత విష ప్రచారమైన తేడతల్లం. గుజరాత్ పోర్టుకు వచ్చిన డ్రగ్ కంటైనర్ కూడా రాష్ట్రానికి ఏదైనా దుష్ప్రచారం. విశాఖ పోర్టుకు వచ్చిన కంటైనర్ విషయంలోనూ ఇదే రాద్దాంతో ఆ 2 ప్రచారాలు తప్పేనని తేల్చిన CBI అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కలెక్టరేట్ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం, భూ రికార్డులు సరిచేయాలంటే లంచం ఇవ్వాలని డిమాండ్. రెవెన్యూ సదస్సుకు వెళ్లి గోడు వేళబోసుకున్న స్పందించని అధికారులు అంటూ భూ సమస్యల పరిష్కారం కోసం అన్నదాత రెవెన్యూ అధికారుల చుట్టూ కాళ్ళరిగేలా తిరిగాడు. సమస్య పరిష్కరించాలంటే లంచం ఇవ్వాలని అధికారులు డిమాండ్ చేయడంతో ప్రజాప్రతినిధులు గోడు వేళబోసుకున్నాడు. అయినా ప్రయోజనం లేకపోవడంతో భూ సమస్యల పరిష్కారం పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన గ్రామ రెవెన్యూ సదస్సుకు వెళ్ళి తనకు జరిగిన అన్యాయం చెప్పుకున్నాడు. అక్కడ పట్టించుకోకపోవడంతో 3 సార్లు కలెక్టరేట్కి వెళ్ళి ఫిర్యాదు చేశాడు. న్యాయం జరగకపోవడంతో విసిగిపోయిన రైతు కలెక్టర్ ఎదుటే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. డబ్బాలో డీజిల్ నింపుకుని సోమవారం కలెక్టరేట్కి చేరుకున్నాడు. పోలీసులు ముందుగానే గుర్తించి అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. కడప కలెక్టరేట్లో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కోకోను ప్రభుత్వమే కొనాలి. ఏలూరు కలెక్టరేట్ ఎదుట కోకో రైతుల ధర్నా. కోకో గింజల కొనుగోళ్లను కంపెనీలు నిలిపివేయడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వమే కోకో గింజలను కొనుగోలు చేయాలని, ధరల స్థిరీకరణ నిధి పథకం వర్తింపు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే కోకో రైతులకు ఆత్మహత్యలే శరణమని ఆవేదన వ్యక్తం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రైతుల కష్టానికి ఫలితం ఏది? బాపట్ల కలెక్టరేట్ ఎదుట రైతుల భారీ ధర్నా. ప్రకృతి వైపరీత్యాలు వెంటాడిన తెగులు చుట్టుముట్టిన రైతులు ఆరుగాలం శ్రమించి కష్టించి పండించిన పంటల గిట్టుబాటు ధరలు కల్పించడంలో కూటమి సర్కార్ ఘోరంగా విఫలమైందని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లమడ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం బాపట్లోని కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు. తొలుత పట్టణంలోని చీలు రోడ్ సెంటర్ నుంచి రైతులు ర్యాలీగా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద అన్నదాత పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఆగ్రహించిన అన్నదాతలు నేరుగా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. రైతుల కష్టానికి తగిన ప్రతిఫలం దక్కేలా గిట్టుబాటు ధరలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది నినదించారు. నల్లమడ రైతు సంఘం అధ్యక్షుడు డాక్టర్ కొల్లా రాజమోహన్ మాట్లాడుతూ ప్రస్తుత కూటమి సర్కార్ పాలనలో రైతులు ఏ పంట పండించినా గిట్టుబాటు ధరలు కల్పించడం లేదన్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి పేదరికంపై P4 అస్త్రం. పేదలకు సంపన్నులకు వార్ధక కార్యక్రమం రూపకల్పన. అట్టడుగునున్న వారికి చేయూత ఇచ్చే నివేదిక.
ఇచ్చే వేదిక. ఎన్ఆర్ఐలు సహా ఎవరైనా స్వచ్ఛందంగా పాల్గొనొచ్చు. రాష్ట్రంలో పూర్తిగా పేదరిక నిర్మూలన కార్యక్రమ లక్ష్యం. దాతలకు మార్గదర్శిగా, లబ్ధిదారులకు బంగారు కుటుంబంగా నామకరణం. మొదటి విడతలో 20 లక్షల కుటుంబాలకు లబ్ధి. సమీక్షలో సీఎం. ఉగాదికి అమరావతిలో ప్రారంభం అంటూ రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మించేందుకు వినూత్నంగా P4 కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. పేదలకు సంపన్నులు సహాయం చేసేందుకు, తద్వారా పేదరికం లేని సహాయం చేసేందుకు, తద్వారా పేదరికం లేని సమాజం నిర్మించేందుకు వీలుగా ఈ కార్యక్రమం కింద ఓ వేదికను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తుందని వెల్లడించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే బెట్టింగ్ రాజ్యాలు అంటూ రాష్ట్రంలో జోరుగా పందాల నిర్వహణ. గత ప్రభుత్వంలో ముఖ్య నేత సన్నిహితుడు ఒకరు, ప్రస్తుతం రాష్ట్ర స్థాయి పదవుల్లో ఉన్న 2 నాయకులు, గోదావరి జిల్లాలకు చెందిన మరో నేత. ఈ నలుగురికి ప్రత్యేక బంధం. పూర్వాశ్రమంలో ఉన్న పరిచయాలతో పాటు బెట్టింగ్ బంధం వీరిని మళ్లీ కలిపింది. ఆ ముఖ్య నేత సన్నిహితుడు నిర్వహిస్తున్న బెట్టింగులకు ఈ ముగ్గురు నేతలు కొమ్ము కాస్తున్నారు. ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా ఆ ముఖ్య నేత సన్నిహితుడు కర్ణాటకకు చెందిన ముఠాల రంగంలోకి దింపారు. తన అనుచరులు ముందు పెట్టి ఉభయ గోదావరి, విశాఖ జిల్లాలో కోట్లలో బెట్టింగ్ నిర్వహించారు. పోలీసులు కొందరు అరెస్ట్ చేయడంతో డొంక కదిలింది. అసలు విషయం ఏంటంటే కేసులు, కీలక పాత్రదారులు అరెస్టులు లేకుండా ముగ్గురు నాయకులు పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో బెట్టింగ్ దందాకు బ్రేక్ పడడం లేదు. తాజాగా IPL మ్యాచ్ల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బెట్టింగ్ నిర్వహించేందుకు ఆ ముఠా రెడీ అయింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అసలు సూత్రధారి గత ప్రభుత్వంలో ముఖ్య నేత సన్నిహితుడు, కొమ్ము కాస్తున్న ముగ్గురు నాయకులు, ఛాంపియన్స్ ట్రోఫీలో కోట్లు కుమ్ముడు, గోదావరి, విశాఖ జిల్లాలో గ్యాంబ్లింగ్, వారిలో 2 రాష్ట్ర స్థాయి నేతలు, కేసులు, అరెస్టు లేకుండా ఒత్తిళ్లు, IPLలో మరింత జోరుగా బెట్టింగ్లు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే జస్టిస్ వర్మ ఇచ్చిన తీర్పులని తిరగదోడాల్సిందే. ఈడీ, CBIతో దర్యాప్తు జరిపించాలి. అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ తీర్మానం. ఆయన ఇంకా న్యాయమూర్తిగా కొనసాగిస్తే ప్రజాస్వామ్యానికి ప్రమాదం అంటూ ఆందోళన. నేటి నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నట్టు ప్రకటన. జస్టిస్ వర్మపై FIR నమోదుకి ఆదేశించాలని సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది వ్యాజ్యం. జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని కేంద్రానికి కొలీజియం సిఫార్సు. ఆయన కేటాయించి న్యాయపరమైన విధులను ఉపసంహరించుకుంటూ ఢిల్లీ హైకోర్టు సర్క్యులర్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కాకానిపై కేసు. 250 కోట్ల క్వార్జ్ దోపిడీలో ఆయనతో పాటు 7గురిపై FIR. 2 అరెస్ట్, 14 రోజులు రిమాండ్. A4గా మాజీ మంత్రి అరెస్ట్ చేసే ఛాన్స్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని రుస్తుం మైన్స్లో అక్రమంగా క్వార్జ్ ఖనిజం కొలగొట్టిన కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో కాకాన్ని A4గా చేర్చినట్టు విశ్వసనీయ సమాచారం. ఇదివరకు 3గురిపై కేసు పెట్టగా తాజాగా సోమవారం కాకానితో సహా మరో 7గురిపై FIR నమోదు చేశారు. A6, A8గా ఉన్న 2ని అరెస్ట్ చేసి గూడూరు కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వాళ్ళకి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఈ కేసులో మిగిలిన కాకానితో పాటు మరో 4గురిని అరెస్ట్ చేసే సూచనలు కనిపిస్తాయి. వైసీపీ పాలనలో నెల్లూరు జిల్లాలోని క్వార్జ్ నిక్షేపాలన్నింటినీ నెల్లూరుకు చెందిన ఓ మాజీ మంత్రికి అప్పగించారు. ఈ క్రమంలో అందుకు సమాంతరంగా సర్వేపల్లి నియోజకవర్గంలో అక్రమ క్వార్జ్ తవ్వకాలు జరిగాయి. రుస్తుం మైన్స్ నుంచి ₹1,00,00,000 విలువైన ప్రభుత్వ సంపదను కొలగొట్టారు. రుస్తుం మైన్స్ని గతంలో ఒకరికి లీజుకి ఇచ్చారు. ఆ లీజు గడువు ముగిసిపోవడంతో సర్వేపల్లికి చెందిన వైసీపీ నాయకులు ఈ మైన్పై కన్నేశారు. పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ చేశారు. ఈ ముఠా వెనక అప్పటి మంత్రి కాకాని హస్తం ఉందని పెద్ద ఎత్తున ఆరోపణలు వెలువెత్తే అక్రమ మైనింగ్ని అడ్డుకోవడానికి టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 3 రోజుల పాటు క్వారీ వద్ద సత్యాగ్రహ దీక్ష చేశారు. మైనింగ్ లోడ్లతో రవాణాకు సిద్ధంగా ఉన్న 40 లారీలను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో న్యాయం జరగదని భావించిన సోమిరెడ్డి కేంద్ర మైనింగ్ శాఖకు ఫిర్యాదు చేశారు. కేంద్ర ఆదేశాలకు తోడు రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఈ కేసుకు ప్రాణం వచ్చింది. అప్పటి వరకు ఆ క్వారీ వైపు కన్నెత్తి చూడని మైనింగ్ శాఖ అధికారులు అక్కడికి వెళ్లి దోచుకుపోయిన క్వార్జ్ విలువ 250 కోట్లకు పైగా ఉంటుందని లెక్కలు కట్టారు. పోలీసులు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో మొదటి 3గురిపై కేసు కట్టారు. వీరిలో కాకాని కుటుంబమైన పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, వాకాటి శివారెడ్డి, వాకాటి శ్రీనివాసరెడ్డి పేరుతో తొలుత FIR నమోదు చేశారు. అయితే ఈ 3గురు పోలీసులు తమ వద్దకు రాకముందే హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. తాజాగా మరో 7గురిని ఈ కేసులో చేర్చారంటూ కాకాని చుట్టూ ఉచ్చు బిగుస్తోంది అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. విచిత్రం ఏంటంటే ఇప్పుడు అదే మైనింగ్ని లీజుకు తీసుకున్న వాళ్ళను కూడా తవ్వనీయకుండా అక్కడ ఆపుతున్నారు గత 10 నెలల నుంచి. అయితే అది మాత్రం ఇప్పుడు అది దోపిడీ కాలేదు. అది విచిత్రం. ఇక్కడ ఎవరు చేస్తున్నా మైనింగ్లో ప్రభుత్వం ఎందుకు అమ్ముకోదో తెలియదు, ప్రభుత్వం ఎందుకు తవ్వుకోదో తెలియదు, దాని ద్వారా ఎన్ని వేల మందికి ఉపాధి కల్పించవచ్చో తెలియదు. అది తెలిసినా ఎందుకు చేయరో అసలు తెలియదు. దోచుకునే వాళ్ళకి కాపలా కాస్తూ ఒకళ్ళు మా హయాంలో దోచుకోవాలి, ఎదురోళ్ళ హయాంలో దోచుకుంటే తప్పన్నటువంటి రూట్లోనే నడుస్తుంది. లేకపోతే బెట్టింగ్ యాప్స్ కేసులో శ్యామలకు ప్రశ్నలు 4 గంటల పాటు విచారించిన పోలీసులు. విదేశాలకు ఇమ్రాన్ ఖాన్, హర్ష్ సాయి యాప్ నిర్వాహకులకు త్వరలో నోటీసులు. షారుఖ్, సచిన్, కోహ్లీ పైన కేసు పెట్టాలని హైదరాబాద్ గ్రీన్స్ అధ్యక్షుడు ఫిర్యాదు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కళల చదువుకు కత్తెర అంటూ F1 వీసాలు అమెరికా భారీ కోత. 2023-24లో 41% తిరస్కరణలు. దశాబ్ద కాలంలో ఇదే అత్యధికం. భారత విద్యార్థుల వీసాల్లోనూ కోతలు. బైడెన్ హయాంలోనూ మొదలైన చర్యలు అన్నటువంటి వార్తలు హైలైట్ చేశారు. లేకపోతే బీచ్లలో గడ్డిపాకలు, బీర్, వైన్ విక్రయాలు. విదేశీ పర్యాటకుల సంఖ్య పెరిగేందుకు రాష్ట్రంలోని బీచ్ల్లో శాక్స్, రెల్లి గడ్డితో వేసిన పాకలు ఏర్పాటు చేస్తామని, అక్కడ బీర్, వైన్ వంటి విక్రయాలు చేపడతామని పర్యాటక శాఖ మంత్రి కందులు దుర్గేష్ తెలిపారు. రుషికొండ బీచ్కి నెదర్లాండ్స్ బృందం ఇచ్చిన బ్లూ ఫ్లాగ్ని ఆయన సోమవారం బీచ్లో ఎగరవేశారు. మంత్రి మాట్లాడుతూ పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం చాలా కృషి చేస్తుందని, ఇటీవల పరిశ్రమ హోదా కూడా ఇచ్చామన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల నిర్వహణ కొరవడంతో
రుషికొండ బీచ్కి బ్లూ ఫ్లాగ్ని తాత్కాలిక ఉపసంహరించుకున్నారు వివరించారు. బీచ్ని మరింత అభివృద్ధి చేసి పర్యాటకులను ఆకర్షించేలా నిర్వహిస్తూ ఆ నీలి జెండా నిరంతరం ఎగిరేలా చేస్తా ఉన్నారు. ఏపీడీడీ చైర్మన్ నోక్సాని బాలాజీ మాట్లాడుతూ బ్లూ ఫ్లాగ్ గుర్తింపు మరోసారి పోకుండా ఉండాలంటే స్థానికుల సహకారం ఎంత అవసరమని చెప్పారు. ఏపీటీడీసీ ఎండీ అమ్రపాలి మాట్లాడుతూ బీచ్ల నిర్వహణలో ప్రమాణాలు పాటిస్తేనే బ్లూ ఫ్లాగ్ గుర్తింపు వస్తుందన్నారు. రుషికొండ బీచ్లో గత 3 వారాల్లో అనేక మౌలిక వసతులు అభివృద్ధి చేశామని తెలిపారు. రాష్ట్రంలో మరో 10 బీచ్ల్లో మౌలిక వసతులు కల్పించనున్నారు. కార్యక్రమంలో భీమిలి టీడీపీ ఇన్ఛార్జి గంటా రవితేజ, స్థానిక నాయకులు, పర్యాటక శాఖ అధికారులు పాల్గొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.